నమస్తే, వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్. నేను మణిశ్రీ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అయోధ్యలో అపూర్వ ఘట్టం. ప్రధాని చేతుల మీదుగా వైభవంగా బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవం. హాజరైన వివిధ రంగాల ప్రముఖులు. షర్మిలపై సజ్జల ఫైర్. చంద్రబాబు ప్రయోజనాలకే రాష్ట్రానికి రాక కనుమరుగైన కాంగ్రెస్ను బతికించడం అంటే శవానికి జీవం పోయడం లాంటిదేనని వ్యాఖ్య. జనసేనాని క్షేత్రస్థాయి పర్యటనలకు సిద్ధం. రోజుకు 3 సభలు నిర్వహించేలా ప్రణాళిక. జోనల్ కమిటీల సభ్యులతో పీఏసీ చైర్మన్ నాదెండ్ల. అంగన్వాడీల నిరవధిక నిరాహార దీక్షలు భగ్నం. అర్ధరాత్రి కొనసాగిన అరెస్టుల పర్వం. అయోధ్య ఆలయంలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అభిజిత్ లగ్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ మహాఘట్టాన్ని వేద పండితులు జరిపించారు. సరిగ్గా మధ్యాహ్నం 12:20 ప్రారంభమైన ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం 1 గంటకు ముగిసింది. ఈ మహత్తర కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సినీ, రాజకీయ, వ్యాపారవేత్తల, క్రీడా రంగానికి సంబంధించిన ప్రముఖులు హాజరయ్యారు. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధాని యజమానిగా వ్యవహరించగా మోడీతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొన్నారు. शिवलिंग पर दर्शन, पूजन, तर्पण करेंगे, जटायु दर्शन, पुष्पार्चन करेंगे, कार्मिकों से मिलेंगे और प्रस्थान करेंगे। डाक विभाग के अधिकारी उनको पीछे की ओर आ जाना चाहिए, मंच के पीछे। దేశ విదేశాల్లో ఉన్న ఎంతో మంది ప్రముఖులు అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ఠ కోసం అయోధ్యకు చేరుకున్నారు. ఇంకా చాలా మంది వస్తున్నారు.
క్రీడలు, సైన్స్, కళలు, పరిశ్రమలు, వినోదం సహా అనేక రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారని శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలిపింది. అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ కోసం ఎంతో మంది ప్రముఖులు అయోధ్యకు చేరుకున్నారు. రామ్లలా పవిత్రోత్సవం కోసం చాలా మంది వివిఐపీలు ఇప్పటికే అయోధ్యకు చేరుకోగా మరికొంతమంది వస్తున్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చిన సమాచారం ప్రకారం అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠ కోసం వచ్చిన వారిలో క్రీడలు, సైన్స్, కళ, పరిశ్రమ, వినోద రంగం సహా ప్రపంచంలోని ప్రముఖ వ్యక్తులు ఉన్నారు. అయోధ్య చేరుకున్న వారిలో అమితాబ్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్, రజనీకాంత్, చిరంజీవి, హేమమాలిని, ఆశా భోంస్లే, ఉషా మంగేష్కర్, అరుణ్ గోవిల్, ప్రసూన్ జోషి, శంకర్ మహదేవన్, సుభాష్ కై, అనురాధ పాట్వాల్ ఉన్నారు. उपासना पद्धति गुरु परंपराओं से जुड़े हुए संत महापुरुष आज यहाँ उपस्थित हैं। भारत की तमाम विधाएं हैं, खेल, विज्ञान, कला, लेखन। मुख्य आकर्षण का केंद्र इस वक्त बने हुए हैं क्योंकि लगातार 4 दशक तक इन्होंने बॉलीवुड पर, भारतीय सिनेमा इंडस्ट्री पर राज किया है। एक अरुण गोविल और रविशंकर प्रसाद देखे जा सकते हैं। जो उसके साथ टीवी के रामायण है, रामायण में जिन्होंने राम का चरित्र निभाया था अरुण गोविल, वो इस वक्त अमिताभ बच्चन के साथ खड़े नजर आ रहे हैं। साथ ही रविशंकर प्रसाद नजर आ रहे हैं, पूर्व केंद्रीय मंत्री, जो ना केवल पूर्व We feel it's a rare opportunity, so one can get this, and I feel Lord Hanuman, who is my deity, he is. I think he personally invited me. Such a overwhelming feeling what I've been undergoing, and we are so fortunate to witness the consecration of this Prana Pratishtha or Vigraha Sthapana on this auspicious event, and which will be remind for lifetime and the history forever, and witnessing that initiating movement really will feel we are blessed. It's a long wait, and we are all very, very honored to be there. अयोध्या का वातावरण ऐसा गरिमामयी है, ऐसा कमाल का, हर जगह जय श्री राम के नारे, हर जगह श्री राम जी की प्रेजेंस आपको दिखाई दे रही है, और इसमें सब पूरा भारत, जबकि पूरे वर्ल्ड के जितने हिंदू हैं तल्लीन हैं। एक दैवी शक्ति का प्रतीति करने हम जा रहे हैं। हमारे राम आज रामलला प्राण प्रतिष्ठित होंगे, और वो तेज अपनी आंखों से देखेंगे। इतने वर्षों का इंतजार, इतने वर्षों की प्रतीक्षा, 505 वर्षों की प्रतीक्षा, हमारी कई पुश्तों ने इसकी प्रतीक्षा की है। वो प्रतीक्षा की घड़ी समाप्त हो चुकी है, और प्राण प्रतिष्ठा के वो मंत्रोच्चार, वो सब कुछ अपनी आंखों से देखेंगे, और राम लल्ला स्वयं यहाँ आज विराजमान होंगे उस मंदिर में। అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్టకు హాజరయ్యేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యూపీలోని లక్నోకు చేరుకున్నారు. ఇది దేశ ప్రజల చిరకాల స్వప్నమని, 500 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు నిజం కాబోతోందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ విషయంలో తాను చాలా సంతోషంగా ఉన్నానని పవన్ చెప్పారు. It's like an extension of a celebration for the last, finally, nation could see what exactly is going to, the Pran Pratishtha, which has been a long cherished dream of the entire nation. So, I'm very glad that I'm a part of this. Thank you. టీడీపీ అధ్యక్షులు చంద్రబాబును సీఎంను చేయడం ఎలా అన్నదే షర్మిల లక్ష్యంగా కనిపిస్తోందని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. సంక్షేమ పథకాలు, సుపరిపాలనతో ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న సీఎం జగన్ను రాజకీయంగా ఎదుర్కోలేక అన్ని అస్త్రాలు ప్రయోగించిన చంద్రబాబు చివరి ప్రయత్నంగా షర్మిలను తీసుకువచ్చారని చెప్పారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన సజ్జల, చంద్రబాబుకు ప్రయోజనం చేకూర్చడం కోసమే షర్మిల పీసీసీ చీఫ్గా రాష్ట్రానికి వచ్చారన్నది ప్రజలందరికీ అర్థమవుతోందన్నారు. ఇదంతా చంద్రబాబు ఎత్తుగడేనని చెప్పారు. గతంలో షర్మిలపై వ్యక్తిత్వ
హననానికి పాల్పడిన ఎలో మీడియా ఇప్పుడు ఆమెను భుజానికెత్తుకోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఆదివారం హైదరాబాద్లోని తన నివాసంలో సజ్జల మీడియాతో మాట్లాడారు. నిన్నటిదాకా తెలంగాణలోనే తన బతుకు చావు అంటూ వైఎస్ఆర్ టీపీని నడిపిన షర్మిల ఇప్పుడు హఠాత్తుగా పీసీసీ చీఫ్గా రాష్ట్రానికి ఎందుకొచ్చారో చెప్పాలన్నారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి బతికి ఉంటే కాంగ్రెస్పై ఉమ్మేసేవారంటూ నిన్నటిదాకా తూర్పారబట్టిన షర్మిల ఇప్పుడు రాష్ట్రంలో ఆ పార్టీకి నేతృత్వం వహించడానికి కారణాలేంటో చెప్పాలని నిలదీశారు. అడ్డగోలుగా విభజించి ప్రత్యేక హోదాను చట్టంలో చేర్చకుండా రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించుకుందన్నారు. రాష్ట్రంలో గత ఎన్నికల్లో నోటాకు 1.28% ఓట్లు రాగా కాంగ్రెస్కు 1.17% ఓట్లు వచ్చాయని సజ్జల గుర్తు చేశారు. టీడీపీ వెంటిలేటర్పై ఉండగా కనుమరుగైన కాంగ్రెస్కు నాయకులే లేరన్నారు. అలాంటి కాంగ్రెస్ను బతికించడం అంటే శవానికి జీవం పోయటమేనని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ గురించి చెప్తే అది పెద్ద పురాణం. రాష్ట్రంలో ఉనికి లేని పార్టీ కాంగ్రెస్. ఈరోజు ఉన్నట్టుండి ఆమె వచ్చి అక్కడ కొద్దిమంది చేరిన దగ్గర హఠాత్తుగా ఆవేశంగా ఒక్కసారిగా భాష యాస కూడా మార్చి గత 10 ఏళ్లలో రాష్ట్రానికి ఎంత అన్యాయం జరిగిందో ముక్కును బట్టి వరుసపెట్టి తనకు తోచినవి చంద్రబాబు నాయుడు రోజు ఏ డైలాగులు చెప్తాడో అవే మాట్లాడుతుంది. ఇంక జాలి గెలక్క ఏమవుతుంది. మేము అడిగేది 2-3 ప్రశ్నలు ఇక్కడ వస్తాయి. మామూలుగా అయితే దీనికి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఒక రాంగ్ సిగ్నల్స్ ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు కావడం, ఆ కుటుంబానికి ముఖ్యమంత్రి గారి సహోదరి కావడం, అలాగే ఆమె ఇచ్చిన సిగ్నల్స్ ఇస్తున్న పిలుపులు కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మా పార్టీలో వాళ్ళకు కూడా దీనికి ఎట్లా రియాక్ట్ కావాలనో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఒకప్పుడు ఒక కుటుంబ సభ్యురాలుగా తన అన్నకు సపోర్ట్ అవసరమైనప్పుడు ఆమె కూడా పార్టీ దీంట్లో పార్టిసిపేట్ చేసిన నాయకురాలుగా ఉండేవాళ్ళు కాదు. సహజంగానే ఏమైనా మాట్లాడాలన్నా కూడా హెసిటేట్ చేసే అవసరం. కానీ ఆమె మాత్రం నేరుగా జగన్ రెడ్డి అన్నారు, నీ ఎంత అన్నారు. నేను రాజకీయ ప్లాట్ఫామ్ మీద నుంచి దిగిన తర్వాత ఈ పాత్రలో నేనేం మాట్లాడాలని అవి మాట్లాడుతున్నానంటే మాట్లాడాను. ఇప్పుడు 2-3 క్వశ్చన్లు వస్తాయి. అందుకోసం సమాధానం కొంచెం చెప్పాల్సి వస్తుంది. షర్మిలమ్మ నిన్నటి వరకు తెలంగాణలో ఏం చేశారు, అక్కడ నుంచి ఇప్పుడు హఠాత్తుగా ఇటువైపు ఎందుకు వచ్చారు? తెలంగాణలో కాంగ్రెస్ ఉంది కదా, అక్కడే ఎందుకు చేయలేకపోయారు? అక్కడ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి డెప్యుటేషన్ లాగా ఉన్నట్టు హఠాత్తుగా ఇక్కడికి రావడం ఎందుకు? ఎవరి ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడానికి? ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఎన్నికల్లో నోటాకు వచ్చిన ఓట్ల శాతం కంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం తక్కువ. నాకు తెలిసి 1.28% ఎంతో నోటా వస్తే 1.17% కాంగ్రెస్ పార్టీకి పోలయ్యాయి ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 19 ఎన్నికలు. మరి ఆ పార్టీ తరఫున వచ్చి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలనే లక్ష్యంతో ఆ పార్టీకి వచ్చి ఇక్కడ వచ్చి ఆమె చేయగలిగింది. చేయడానికి అవకాశం ఉండేది తెలంగాణలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. అన్ని పార్టీలు తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇక క్షేత్రస్థాయిలో పర్యటనలకు పార్టీ అధినేతలను ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఇప్పటికే టీడీపీతో జతకట్టి పోటీ చేయాలని నిర్ణయించింది జనసేన పార్టీ. మరోవైపు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఈ నెలాఖరు నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయి పర్యటనలకు రెడీ అవుతున్నారు. రోజుకు ఏకంగా 3 బహిరంగ సభల్లో పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నారు. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా నెలాఖరు నుంచి పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయి పర్యటనలు, బహిరంగ సభలు ప్రారంభమవుతాయని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించడంతో పాటు ప్రతి శాసనసభ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేసేలా ప్లాన్ చేశామన్నారు. రోజుకు 3 సభల్లో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటారని వెల్లడించారు. ఈ సభలను విజయవంతం చేసే బాధ్యతను జోనల్ కమిటీలు తీసుకోవాలని సూచించారు. మరో 2 నెలలు శక్తివంచన లేకుండా కష్టపడితే వచ్చే ఎన్నికల్లో విజయం తథ్యమని దిశానిర్దేశం చేశారు. ఇక రాష్ట్రాన్ని 5 జోన్లుగా విభజించి 191 మందితో కమిటీలు వేశాం. మార్చి నెలాఖరులోగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ జనసేనాని పర్యటించేలా ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు నాదెండ్ల మనోహర్. కాగా ప్రస్తుతం అయోధ్య పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ తిరిగి రాష్ట్రానికి వచ్చిన తర్వాత క్షేత్రస్థాయి పర్యటనలపై దృష్టి సారించనున్నారు. ఇప్పటికే వైసీపీ నుంచి పలువురు నేతలు వైసీపీ వైపు చూస్తున్నారు. మరికొంతమంది కూడా జనసేనలో చేరే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. ఏదేమైనా టీడీపీతో కలిసి వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చడమే తమ లక్ష్యమంటున్నారు పవన్ కళ్యాణ్. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు గిరిజనులకు కొంచెం కూడా మేలు చేయలేదని, అలాంటి వ్యక్తిని గిరిజనులు ఎప్పటికీ నమ్మరని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ కుంభా రవిబాబు అన్నారు. చంద్రబాబు అరకులో సభ పెట్టి వైఎస్ఆర్సీపీపై అనుచితమైన వ్యాఖ్యలు చేశారని ఆయన మండిపడ్డారు.
వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే 14 ఏళ్ల పాలనలో చంద్రబాబు గిరిజనులకు సెంటు భూమైనా ఇచ్చాడా? అసత్య ప్రచారానికి ఆయన బ్రాండ్ అంబాసిడర్. చంద్రబాబు గిరిజన ద్రోహి అయితే సీఎం జగన్ గిరిజన బంధువు. బాబు తన హయాంలో గిరిజన శాఖకు మంత్రిని కూడబెట్టలేదు. అలాంటి బాబు అరకులో గిరిజనులపై ప్రేమ నటిస్తున్నారు. గిరిజనులకు పోడు భూములను పంచిపెట్టిన ఘనత సీఎం జగన్దే. చంద్రబాబు ఎందుకు సెంటు భూమి కూడా ఇవ్వలేకపోయారో చెప్పాలి. గిరిజనులకు బుద్ధి లేదు అంటూ మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు. అందుకే ఈ రాష్ట్రంలోని 7 గిరిజన అసెంబ్లీ, ఒక పార్లమెంటును వైఎస్ఆర్సీపీకి కట్టబెట్టారు. రాబోయే ఎన్నికల్లో కూడా టీడీపీకి ఇదే గతి పడుతోంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని సూటిగా అడుగుతున్నాం. మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి 1 ఎకరం భూమి ఏ గిరిజనుడికైనా మీరు పట్టాలు ఇవ్వగలిగారా? ఎందుకు చేయలేకపోయారు? మీరు సమాధానం చెప్పగలరా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం, 32 లక్షల మంది ప్రజానీకం ఎన్నో సంవత్సరాల కల రాజ్యాంగపరమైనటువంటి హక్కులు కాపాడుకోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఎస్టీకి కమిషన్ కావాలని కోరుకుంటుంటే కనీసం ఆలోచన కూడా చేయలేనటువంటి మనిషి మీరు. అదే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసి దానికి నన్ను చైర్మన్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా తిప్పి ఎక్కడైనా సరే గిరిజనులకు సంబంధించినటువంటి ప్రాథమిక హక్కులకి భంగం వాటిల్లినా, రాజ్యాంగపరమైనటువంటి హక్కులకి భంగం వాటిల్లినా తక్షణమే స్పందించే కార్యక్రమాన్ని చేశాం మేము. అలాగే ఎక్కడైనా సరే అట్రాసిటీ సంబంధించినటువంటి జరుగుతుంటే వాటి మీద స్పందించాం. రూల్ ఆఫ్ రిజర్వేషన్ పక్కగా అమలు చేయాలి, బ్యాక్లాగ్ పక్కగా అమలు చేయాలనేటువంటి ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కలెక్టరేట్లో సమావేశాలు పెట్టి వాటిని సమీక్షించి ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించి అవన్నీ ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ఏర్పాటు చేశాం. ఈ నెలాఖరు నుంచి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయి పర్యటనలు ప్రారంభం కానున్నాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలతో పాటు దాదాపుగా అన్ని అసెంబ్లీ స్థానాలు కవర్ చేసేలా బహిరంగ సభలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ సభలు, సమావేశాలను విజయవంతం చేసే బాధ్యత జోనల్ కమిటీలకు అప్పగించారు. ఈ మేరకు ఆదివారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్నికల కార్యక్రమాల నిర్వహణ జోనల్ కమిటీలతో నాదెండ్ల మనోహర్ సమావేశమై వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని 5 జోన్లుగా విభజించామని, ఉత్తరాంధ్ర, గోదావరి, సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ జోన్ 1, రాయలసీమ జోన్ 2 ఇలా 5 భాగాలుగా విభజించి ఎన్నికల కార్యక్రమాల కోసం 191 మందితో కమిటీలు వేసినట్లు తెలియజేశారు. అందరూ సమన్వయంతో పనిచేసి పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించాలన్నారు. మార్చి నెలాఖరులోగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలియజేశారు. అంకిత భావంతో పనిచేసి పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సభకు వచ్చే లక్షలాది మంది అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని సూచించారు. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో నిస్వార్థంగా పనిచేసిన ప్రతి జన సైనికుడు, వీర మహిళలను పార్టీ గుర్తిస్తుందన్నారు. కొంతమంది ఈరోజు దాదాపు 187 మందితోటి మనం ఈరోజు ఈ కమిటీ వేసుకోగలిగాం. నిజంగా మనం గర్వపడాలి ఈ రోజున. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కేవలం అంకిత భావంతో రేపటి రోజున సీట్ వచ్చిందా రాకపోయినా పార్టీ కోసం, పార్టీ విజయం కోసం, పార్టీ అభ్యర్థుల విజయం కోసం నేనున్నాను మీకోసం, పార్టీ కోసం అనేది నిజంగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా ముందుగా నేను అభినందిస్తున్నాను. మనం చేయాల్సిన కార్యక్రమాలు ఈ 187 మంది కూడా ఈరోజు ఈ సమావేశానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా నేను కోరేది ఏంటంటే, ఎలక్షన్ల ప్రక్రియ అనేది చాలా మారిపోయింది. ఇదివరకులాగా కాదు. ఇదివరకు ఏంటంటే సిస్టమేటిక్గా ఒక రాజకీయ ప్రాసెస్లో జరిగిపోతూ ఉండేది. ఎక్కువగా మనం దాని గురించి పట్టించుకునే వాళ్ళం కాదు. ఎక్కడ మీటింగ్ చేయాలనుకున్నా కూడా ఏర్పాటు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయేవాళ్ళం. కానీ ఇప్పుడు నిబంధనలు ఎక్కువైపోయినాయి. అనేక శాఖల నుంచి మనం పర్మిషన్లు తెచ్చుకోవాలి. వీటితో పాటు సహజంగా మనం ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మనల్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని పాలిస్తున్న ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఖచ్చితంగా ఆలోచించి మన ఇబ్బంది పెట్టడానికి అందరికన్నా ముందు వాళ్ళు ఉంటారు. వీటినన్నింటినీ అధిగమించుకుని మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పైన ఉన్న అభిమానం, ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ విధంగా లక్షల్లో జనం వచ్చి ఆయన్ని కలవాలి, చూడాలి, ఆయన వినాలి అనే ఒక తపన ఏదైతే ఉంటుందో ఒక్కొక్కసారి సభ నిర్వహించడానికి మనకి అది ఇబ్బందిగా ఉంటుంది. మన సభ లేదా ఒక క్షేత్రస్థాయిలో ఒక సమస్య పైన ఆయన పర్యటన కోసం వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కారం కోసం ఆయన ఇంకా దగ్గర వెళ్ళి మాట్లాడాలనుకునేది ఎక్కడ కూడా కుదరడం లేదు. అది చాలా సందర్భాల్లో ఆయన దాని గురించి ఆవేదన కూడా వ్యక్తపరుస్తూ ఉంటారు. ఎందుకంటే నేను వచ్చింది ఈ గ్రామానికి ఆ సమస్య పరిష్కారం కోసం, తెలుసుకోవడానికి కోసం, అవగాహన పెంచుకోవడానికి కోసం నేను వస్తే మన యువత మాత్రం నన్ను దగ్గరికి వెళ్ళనివ్వడం లేదు, కారు దిగనివ్వడం లేదనేది ఆయనకి అనేక సందర్భాల్లో
ఇబ్బందులు ఉంటానే ఉన్నాయి. కానీ ఇప్పటి నుంచి మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ నెలాఖరుకల్లా రాష్ట్ర వ్యాప్తంగా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పర్యటనలు ప్రారంభించబోతున్నారు. హజరత్ సయ్యద్ షాబుకారి బాబా వారి 467వ ఉర్సు ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. కులమతాల ఐక్యతకు వేదికగా నిలిచి ఈ ఉర్సు మహోత్సవాలలో భక్తులు విశేష సంఖ్యలో హాజరయ్యారు. ఈ వేడుకలలో పలువురు రాజకీయ నేతలు, అధికారులు పాల్గొని బాబావారికి ప్రత్యేక చాదర్లు సమర్పించారు. కొండపల్లి బి కాలనీలోని హజరత్ సయ్యద్ షాబుకారి బాబావారి ఉరుసు మహోత్సవాలు నిన్న రాత్రి అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. దర్గా ప్రాంగణం పరిసరాలను విద్యుత్ కాంతులతో అందంగా అలంకరించారు. రాష్ట్ర నలుమూల నుంచి భక్తులు తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బాబావారి ఆశీస్సులు స్వీకరించారు. ఈ వేడుకలో పోలీస్ కమిషనర్ కాంతి రాణా పాల్గొని పోలీస్ శాఖ నుండి చాదర్ను సమర్పించారు. ఈ సందర్భంగా సూఫీ మత గురువును అల్తఫ్ బాబావారిని సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కాంతి రాణా మాట్లాడుతూ ప్రతి ఏడాది ఇక్కడ విచ్చేసి బాబావారి ఆశీస్సులు స్వీకరించడం జరుగుతుందన్నారు. ఈ ఉత్సవాల్లో పాల్గొన్న నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ రూహుల్లా, ఏపీ ఫైబర్నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి ప్రత్యేక చాదర్ సమర్పించి దివ్య ఆశీస్సులు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబావారి ఉరుసు వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలో ప్రజలు సుభిక్షంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండోసారి అధికారంలోకి తిరిగి రావాలని ప్రార్థించామని తెలియజేశారు. ఉరుసు వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్న సూఫీ మత గురువులు అల్తాఫ్ బాబాను, దర్గా ముజావర్లను అభినందించారు. బాగా ఒత్తిడి పరిస్థితి మనం చూసేవాళ్ళం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు అల్తాఫ్ బాబా గారు సీఎం గారిని కలిసినప్పుడు, వారిని కోరినప్పుడు సీఎం గారు దాని మీద సానుకూలంగా స్పందించి వెంటనే ఈ సంవత్సరం దాన్ని ఇంప్లిమెంట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా కనుక అది పర్మనెంట్గా అయ్యే విధంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుంటారని చెప్పని మీ అందరికీ తెలియపరుచుకుంటూ, ఈ దర్గా కనుక వచ్చి మనం కోరుకుంటే కోరిన కోరికలన్నీ తీరతాయని ప్రతి ఒక్కరికి నమ్మకం. ఆ నమ్మకం ప్రకారం ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది. మంచి జరుగుతుంది. ముఖ్యంగా బాబా గారి ఆశీస్సులతో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటారని చెప్పని ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రజానీకం అందరికీ కూడా ఒక నమ్మకం. ఆ నమ్మకం ఈ దర్గాకి నాబోటి వాళ్ళు రావడానికి కారణం దివంగత ఎమ్మెల్సీ కరీమున్నీసా గారికి బలవంతంగా తీసుకురావడం జరిగింది. అడుగుపెట్టిన తర్వాత ప్రశాంతమైనటువంటి వాతావరణం, ఇక్కడ జరిగేటువంటి దానిలో ఇతర యావగేషన్స్ అన్నీ కూడా మర్చిపోయి ఈ దర్గాలో వచ్చినప్పుడు ఉండేటువంటి విధానం మనం చూస్తున్నాం. ఆ తదనంతరం జరిగినటువంటి దీనిలో మేము అప్పుడప్పుడు కూడా ఇక్కడికి రావటం అనేటువంటిది, ఏదన్నా ఇక్కడ మొక్కుకున్నట్లయితే భోజనాలు చేసేటువంటిది ఇక్కడ జరుగుతూ ఉండేది. కోరినటువంటి కోరికలు తీరుతాయి అనేటువంటిది ఉంటుంది. భారతదేశంలో అజ్మీర్కి ఎంత పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో ఈ ఆంధ్రప్రదేశ్ ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి యావత్తు కూడా ఈ దర్గాకి అంత పేరుంది అనేటువంటిది, దాన్ని పరిరక్షిస్తున్నటువంటి బాబా గారికి ముఖ్యంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. షాబుకారి బాబా అనేది ఇక్కడ మన ప్రత్యేకంగా ఆహ్వానించిన మన బాబా గారికి, అల్తాఫ్ గారికి ముందుగా ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు ముఖ్య అతిథులు వచ్చిన మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి, మన గౌతమ్ రెడ్డి గారికి, మా మేయర్ గారికి, మన ఆసిఫ్ గారికి, ఇక్కడ మా మనస్ఫూర్తిగా పిలిచిన మన సుల్తాన్ గారికి అందరికీ నమస్కారం తెలియజేస్తాం. కొండపల్లి దర్గా అంటే కొండపల్లికి ప్రత్యేకంగా ఒక పేరు సయ్యద్ షాబుకారి బాబా. ఇక్కడున్న దర్గాకి మా విజయవాడకి 40 సంవత్సరాల నుంచి బంధం ఉంది. అంటే ఇక్కడ వచ్చి మనస్ఫూర్తిగా ఇక్కడ జరగాలని ఒక కోరిక మన మనసులో అనుకుని ఇంటికి వెళ్ళే లోపల ఆ కోరిక మొత్తం పూర్తి అయిపోయింది. పూర్తి నమ్మకం అంటే మా అచ్చంగా దేనికి మా ఫ్యామిలీకి ఒక నమ్మకం లాంటిది. అంటే ఇప్పుడు మన 40 సంవత్సరాల నుంచి ఇందిరాగాంధీ గారు ఒక హయాంలో వచ్చిన ఒక ఐరన్ బ్రిడ్జితోనే నడుస్తున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మన బాబా గారు వెళ్ళి ఒక్క మాట అన్నా చాలా కష్టంగా ఉంది అన్నంటే ప్రత్యేక అధికారులు దించి వెంటనే దీనికి కింద అనేది ఒక మార్గం ఏర్పాటు చేయని అనేది మన జగన్మోహన్ రెడ్డి మా మైనార్టీ తరఫున అందరి తరఫు నుంచి చాలా ధన్యవాదాలు తెలియజేస్తాం. తమ సమస్యల పరిష్కారం కోసం విజయవాడ ధర్నా చౌక్ శిబిరంలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న అంగన్వాడీలను అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేశారు. శిబిరంలో ఉన్న సుమారు 2000 మందిని మూకుమ్మడిగా పోలీసులు అరెస్టు చేశారు. టెంట్ కూల్చేసి లైట్లు ఆపేసి మహిళలను బలవంతంగా ఈడ్చుకుంటూ బస్సుల్లో ఎక్కించారు. నిరవధిక నిరాహార దీక్షలో ఉన్న అంగన్వాడీ నేతలను కూడా పోలీసులు బలవంతంగా బస్సుల్లోకి ఎక్కించారు. నిద్రపోతున్న అంగన్వాడీల మీద పోలీసులు జులుం ప్రదర్శించారు. అర్ధరాత్రి 3 గంటలు ఎవరూ లేని సమయంలో, మీడియా కూడా లేని సమయంలో పోలీసులు అరెస్టులు చేశారు. వారిని బందరుకు తరలించారు. అంగన్వాడీ మహిళల దీక్షా శిబిరాన్ని పోలీసులు చుట్టుముట్టారు. అర్ధరాత్రి నిద్రిస్తున్న మహిళలను లేపి అరెస్టు చేశారు.
ప్రభుత్వం చర్యలపై అంగన్వాడీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా సమ్మెలో ఉన్న అంగన్వాడీలను తొలగించాలని ప్రభుత్వం ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. పేద విద్యార్థులకు సాయం చేసేందుకు దాతలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని మాజీ మేయర్ జంధ్యాల శంకర్ పిలుపునిచ్చారు. గత 10 ఏళ్లుగా కస్తూరి పూర్ణచంద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. బృందావన కాలనీలోని ఏ కన్వెన్షన్ సెంటర్ వద్ద కస్తూరి పూర్ణచంద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఆదివారం ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మేయర్ జంధ్యాల శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా విద్యార్థులకు ఉపకార వేతనాలు, స్కూల్ యూనిఫామ్, షూస్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కస్తూరి పూర్ణచంద్ర ఫౌండేషన్ గత 10 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం కస్తూరి పూర్ణచంద్ర ఫౌండేషన్ ఫౌండర్ ట్రస్టీ వల్లూరు అశోక్ బాబు మాట్లాడుతూ పకీర్గూడెంలో ఇటీవల మృతి చెందిన నిరుపేద కుటుంబాలకు 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించామన్నారు. తమకు తోచిన మేరకు నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు వల్లూరు రవీంద్రనాథ్, చిలకపాటి ఉషారాణి, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంక్రాంతి సీజన్ కూడా అయిపోయింది. మన వల్లూరు వారి వంశం మాలాంటి వారందరూ పాతకాపులు లాంటి వాడు విజయవాడ. అంటే కొన్ని జనరేషన్స్ మేమంతా ఇక్కడ ఉన్నాం. తల్లిదండ్రుల మీద భక్తిభావాలు, ప్రేమాభిమానాలు ఎన్నో ఉండొచ్చు. కానీ వారిని గుర్తించుకొని వారి గౌరవార్థం ప్రతి సంవత్సరం ఏదో ఒక సాంఘిక సేవా కార్యక్రమం చేసేటువంటి మంచి సంస్కృతి ఉన్న కుటుంబం వారు. అది చాలా మెచ్చుకోదగ్గ విషయం. ఎంత డబ్బు ఖర్చు పెట్టారు, ఎంత చేస్తున్నారు కాదు ముఖ్యం. కానీ తల్లిదండ్రుల మీద ఆ ప్రేమ, అభిమానాలు, గౌరవాలు అది నిర్వచనం చేయటం కష్టం అన్నమాట. అదంతా ముఖ్యంగా ప్రదర్శని శిక్షిస్తున్నారు, అందరినీ అభినందిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని, సమాజంలో అర్హత ఉన్న వాళ్ళందరికీ వీళ్ళకి ఇంకా సహాయం చేయాలని, ఆ శక్తి భగవంతుడు వాళ్ళకి ఇస్తారని, ఆ వనాలు కూడా ఇస్తారు నాకు బాగా తెలుసు. అంచేత వాటిని మళ్ళీ ఒకసారి అభినందిస్తూ మేము చేసే కార్యక్రమాల్లో మాకు 70 మంది పిల్లలు ఉన్నారు. 3 స్కూల్స్ అడాప్ట్ చేసుకున్నాము. అప్పటి నుంచి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ బట్టలు, షూస్, బెల్ట్లు, వాళ్ళ ఎడ్యుకేషన్కి కావాల్సినవి అందిస్తూ, అట్లాగే మా పకీర్గూడెం ఈ పక్కన మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాం. వాళ్ళందరూ మాతో బాగా ఇదిగా ఉండటంతో వాళ్ళ పెళ్ళిళ్ళు ఏమైనా సరే ఇక్కడ ఫ్రీగా చేసుకునేటట్టు ఏ కన్వెన్షన్లో అట్లాంటివన్నీ మేము చేయగలుగుతున్నాం. ఇంకా పైగా లాస్ట్ ఇయర్ ఏదో ఇళ్ళు కాలిపోయినందువల్ల వాళ్ళకి ఆర్థిక సహాయం చేయటం, మేము అందరం కలిసి ఇక్కడ దగ్గరలో ఉండటం వల్ల మాకు కూడా ఆర్థిక స్తోమతలో కొద్దిగా ఉండటం, మంచి జరగటం వల్ల మేము కూడా వాళ్ళని బాగా చూసుకోవాలనే దృక్పథం మా అందరిలో ఉంటాం. ఈ కస్తూరి పూర్ణచంద్ర ఫౌండేషన్లో రవీంద్రనాథ్, మా సిస్టరు శివనాథ్ అందరూ ఫ్యామిలీ మెంబర్లను కలిసి, మా బావగారు యూఎస్లో ఉంటారు, ఆయన డాక్టర్ గారు రిటైర్డ్, అక్కడే ఉంటారు అందరూ. మాకు ఇంత సౌకర్యం కల్పించిన దేవుడికి నిజంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ మా పేరెంట్స్ ఇచ్చిన వాటిల్లోనే మేము ఎంతో కొంత సహాయం చేస్తూ ఈ సహాయం ఇంకా పెరగాలని కోరుకుంటూ 2011 నుంచి ఈ కస్తూరి పూర్ణ ఫౌండేషన్ మొదలుపెట్టిన దగ్గర నుంచి ప్రతి సంక్రాంతి మేము, నా భార్య ఉషారాణి,
కలిసి ఇక్కడికి రావటం, ఈ సంక్రాంతి సందర్భాల్లో తర్వాత ఈ ఫౌండేషన్ చారిటీ ఇలా జరగటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కస్తూరి ఫౌండేషన్ ఇంకా పెద్దదవ్వాలని, వాళ్ళు ఈ ఫౌండేషన్ ద్వారా మరింత సహకారాన్ని ఈ కమ్యూనిటీస్కి ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కొండపల్లి హజరత్ సయ్యద్ షాబుకారి బాబా దర్గా ఉరుసు సందర్భంగా విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా ఆదివారం దర్గాను సందర్శించి పోలీసు శాఖ నుంచి చాదర్ను సమర్పించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఆయనకు సూఫీ మత గురువు అల్తాఫ్ బాబా స్వాగతం పలికారు. దర్గాలో అజ్మీర్ పీఠాధిపతి హుస్సేన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ హనుమంతరావుతో పాటు పోలీసు అధికారులు పాల్గొన్నారు. కొండపల్లి బి కాలనీలోని హజరత్ సయ్యద్ షాబుకారి బాబా వారి ఉరుసు మహోత్సవాలు నిన్న రాత్రి అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. దర్గా ప్రాంగణం పరిసరాలను విద్యుత్ కాంతులతో అందంగా అలంకరించారు. రాష్ట్ర నలుమూల నుంచి భక్తులు తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బాబావారి ఆశీస్సులు స్వీకరించారు. ఈ వేడుకలో పోలీస్ కమిషనర్ కాంతిరాణా పాల్గొని పోలీస్ శాఖ నుండి చాదర్ను సమర్పించారు. ఈ సందర్భంగా సూఫీ మత గురువును అల్తాఫ్ బాబా వారిని సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కాంతిరాణా మాట్లాడుతూ ప్రతి ఏడాది ఇక్కడ విచ్చేసి బాబావారి ఆశీస్సులు స్వీకరించడం జరుగుతుందన్నారు. ఈ ఉత్సవాల్లో పాల్గొన్న నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ రూహుల్లా, ఏపీ ఫైబర్నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి ప్రత్యేక చాదర్ సమర్పించి దివ్య ఆశీస్సులు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబావారి ఉరుసు వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలో ప్రజలు సుభిక్షంగా ఉండాలని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండోసారి అధికారంలోకి తిరిగి రావాలని ప్రార్థించామని తెలియజేశారు. ఉరుసు వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్న సూఫీ మత గురువులు అల్తాఫ్ బాబాను, దర్గా ముజావర్లను అభినందించారు. 427వ ఉరుసు మహోత్సవాలు ఈరోజు రెండో రోజు. చాలా ఘనంగా స్టార్ట్ అయినాయి. రేపు రాత్రితో రోజవుతాయి. ఈ ప్రతి సంవత్సరం కూడా విజయవాడ సిటీ కమిషనర్లు ఈ ఉరుసు మహోత్సవంలో పాల్గొని ఈ రకంగా బాబా గారి ఆశీస్సులు తీసుకోవడము, తర్వాత ఏదైతే చాదర్ ఏదైతే ఉంటుందో దాన్ని సమర్పించడం అనేది ఎప్పటి నుంచో విజయవాడ సిటీ కమిషనర్స్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా నేను ఈరోజు రావడం నాకు చాలా సంతోషంగా కనిపిస్తుంది. నాకు మూడోసారి. గతంలో కూడా అప్పుడు సిపి గారు ఉన్నప్పుడు కూడా మాత్రమే వచ్చేవాడిని. సో దాన్ని ఈ రకంగా ఇక్కడ పిలిచి ఇంత గౌరవం ఇచ్చినందుకు దర్గా కమిటీకి, అందరి ముస్లిం పెద్దలకి, ఇతర మిత్రులందరూ కూడా నా అభినందనలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. అయోధ్యలో అపూర్వ ఘట్టం. ప్రధాని చేతుల మీదుగా వైభవంగా బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవం. హాజరైన వివిధ రంగాల ప్రముఖులు. షర్మిలపై సజ్జల ఫైర్. చంద్రబాబు ప్రయోజనాలకే రాష్ట్రానికి రాక కనుమరుగైన కాంగ్రెస్ను బతికించడం అంటే శవానికి జీవం పోయడం లాంటిదేనని వ్యాఖ్య. జనసేనాని క్షేత్రస్థాయి పర్యటనలకు సిద్ధం. రోజుకు 3 సభలు నిర్వహించేలా ప్రణాళిక. జోనల్ కమిటీల సభ్యులతో పీఏసీ చైర్మన్ నాదెండ్ల. అంగన్వాడీల నిరవధిక నిరాహార దీక్షలు భగ్నం. అర్ధరాత్రి కొనసాగిన అరెస్టుల పర్వం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.